ఇవన్నీ గోరింటాకు చెట్లు. చిత్తూరు దాటుకున్నాక హైవేలో అనమాట ఇది. మొత్తం అన్ని హైవే మొత్తం గోరింటాకు. గోరింటాకులా అలా రెండు ముళ్ళ చెట్లు అర్థం కావడం లేదే. ఒట్టి ముళ్ళ ఎప్పుడు ఇది కోసేది ఏమో. ఈ పక్క నా పక్కన రై రై అని పోతున్నాయి, భయం వేస్తుంది. ఆ పక్కన రై అని పోతే పర్వాలే, ఏడ మీదకి రై అంటాయి అని భయం వేస్తుంది. కానీ గోరింటాకు 4-5 సార్లు వేలూరుకు పోయింట, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. కోసుకుందామా అనిపిస్తుంది. కానీ ఆడెవరో ఒక ఆమె ఆగింది, ఆమె కూడా మనలాగానే గోరింటాకు కావాలని. చూడు ఎంత అవే ఆ లాస్ట్ చూడు హైవే అంతా గోరింటాకే. వీడు కూడా బంగారు పెట్టి మెల్లిగా పోతున్నాడు, సౌండ్ లేదు. ఎక్కడైనా ఇళ్ళ ముందు ఉండదు, అడిగామనుకోండి మాకొద్దా అంటారు. అడిగి ఇవ్వకపోతే మళ్ళీ మనకు నిద్ర రాదు, ఇవ్వలేదు అనేసి. ఏం పైగా ఎందుకు అడిగామా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంతైనా కోసుకోవచ్చు, ఎవరు అడగరు. గోరింటాకేమో కానీ ఈ పక్క అబ్బాయి పోయే స్పీడ్ చూస్తుంటే భయం వేస్తుంది. గాలికి ఆడ కొట్టుకొని వెళ్ళిపోతామేమో. మనకు తోడుగా వేరే ఆవిడ కూడా ఎవరో దిగారనమాట గోరింటాకు వచ్చి. అదిగో 10 నిమిషాలు అయిపోయింది. నేను పోయడానికి వచ్చి కొంచెం కూడా రాలా. ఇవి కట్ చేసేసినారు కాబట్టి ఇవి బాగా చూడండి చేయలేదు. ముందే భయపడి వస్తుందంటే మళ్ళీ ఆర్నేసి బెదిరిస్తున్నారు ఎవరో. నువ్వు హైవేలో పోయే స్పీడ్ చూస్తుంటే అమ్మ, నేను ఇక్కడెక్కడో చెట్టుల్లో ఉన్నాను రా, అయినా ఆర్నేస్తాను. నేను ఆ పక్క రోడ్లోకి పోయారా చెప్పు. అందరూ జడిపిస్తున్నారు ఆర్నేసి పీకని. గోరింటాకు పిచ్చి విడిచిపోయింది చూడండి, చేతులు ఏమైపోయినాయి. సరిపోయింది. దూరం నుంచి చూస్తే చాలా కోసేయచ్చు, ఎంతసేపు అది అనిపించేటట్టున్నాయి. ఇవైతే దగ్గర పడి చూస్తే కానీ తెలియదు, అంత ఈజీ కాదు కొయ్యడము. ఇప్పుడు నువ్వు వచ్చే ముందే ఇక్కడికి వచ్చాం. మీరు బండి అయిపోయేసరికి నాకు ఎవరో తోడుకొచ్చారులే అనుకున్నా. అరిసేది ఎవరు అరుస్తారులే. ఇంకా మీరు కోస్తున్నారు అనేసి మీరు ఉన్నారని నేను వచ్చాను అంటుంది. హైవే అంతా అవే వస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు టెక్నిక్. ముదురుగా ఉండే కాళ్ళని లాగితే నొప్పి రావట్లే. లేతగా ఇవి చిగురిచ్చి ఉంటాయి చూసారా, అదిగో ఇలాంటివి. ఇవి లాగితే తోలు తీరిపోతాను నొప్పి నుంచి. చెయ్యి అంతా ఇలా చేసుకునే తర్వాత మళ్ళీ వచ్చింది ఐడియా. వేలుదుంపల దగ్గర ఏం స్పీడ్ పోతున్నారమ్మా. ఇవన్నీ గోరింటాకు చెట్లే. చూసేదానికి బా ఇంత ఉంది కదా, ఎంతసేపు పోయాలి అనుకుంటాం. చూడండి ఏమైంది చెయ్యి కష్టపడి కోసుకొచ్చింది గోరింటాకు. వీటికి కూడా పెట్టాలేమో గోరింటాకు. చచ్చిపోతాయేమో అక్క తినేసి. గోరింటాకు ఈ విధంగా కూడా కోస్తారు ఎవరన్నా. అది గట్టిగా ఉన్నాయి, దుస్తా అంటే చేతులు నొప్పి వచ్చేసింది, ఏళ్ళు అందుకే కొమ్మ కూడా ఇంచుకొని వచ్చేసి. అట్టుకోండి మా కోడి పిల్లలు గోరింటాకు కూడా తినేస్తున్నాయి స్వామి. విచిత్రమైన కోడి పిల్లలు దొరికాయి నాకైతే. నేనైతే దీంట్లో ఏం వేయలేదు, పెరుగు ఒక్కటే వేస్తున్నా. పెరుగు ఒక్కటే. ఫ్రెష్ గోరింటాకు చూడండి ఎంత గ్రీన్గా భలే ఉంది. ఇంకా కొద్దిగా అవ్వాలి ఆగు కదా.